గాంధారికి శివుడు వరం ఉంది. ఆ వరం వల్ల ఆమెకు అధిక సంతానం కలుగుతుంది. దీనికోసమే భీష్మాది పెద్దలు వంశం వృద్ధి చెందాలని గాంధారిని కోరుకొని ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేశారు. ఇంతలో కుంతికి ధర్మరాజు పుట్టాడు. గాంధారికి ఇంకా సంతానం కలగలేదు. అప్పుడు ఈర్ష్యతో గాంధారి తన పొట్ట ఏం చేసింది, పొట్టను రాతితో కొట్టుకుంది. ఆ పొట్టను తర్వాత వ్యాస మహర్షి అనుగ్రహంతో గాంధారికి దుర్యోధనుడు మొదలైన 100 మంది కుమారులు పుట్టారు. దుశ్శల అనే ఒక కూతురు పుట్టింది. వీరందరూ పెరిగి పెద్దవారయ్యారు. దుశ్శలను సైంధవుడికి ఇచ్చి పెళ్లి చేశారు. తర్వాత దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని కలిసి దుష్ట చతుష్టయంగా ఏర్పడ్డారు. ఇక వీరు చేసే ప్రతి పనిని ధృతరాష్ట్రుడు ఆమోదించాడు. దీనికి గాంధారి బాధపడింది. ఇది తప్పు అని ఎంత చెప్పినా భర్త వినలేదు, కొడుకులు వినలేదు. అప్పటికీ దుర్యోధనుడితో, నాయనా, నీ మేనమామ శకుని దుర్మార్గుడు, దుష్టుడు, కొట్లాటాలు పెడతాడు కనుక నీ మామను విడిచిపెట్టు అని బ్రతిమలాడింది. దుర్యోధనుడు ఆ మాటలు వినలేదు, మామని విడిచిపెట్టలేదు. గాంధారి దుశ్శాసనుడితో కూడా ఇలా అంది, నాయనా, నీకు ద్రౌపదిని బాధించాలని ఎప్పటి నుంచో పగ ఉంది. ఆమెకు శ్రీకృష్ణుడు రక్ష ఉంది కనుక ఎప్పుడూ కూడా ఆమె జోలికి పోకు అని చెప్పింది. దుశ్శాసనుడు వినలేదు. గాంధారికి భర్త వల్ల బాధే, కొడుకుల వల్ల బాధే కలిగింది. పాపం గాంధారి సత్యాన్ని, ధర్మాన్ని సూటిగా చెప్పేది. అయినా ఎవరు వినలేకపోయేసరికి ఏమీ చేయలేకపోయింది. పుత్రుల చెడు ప్రవర్తన తీవ్రమైపోయింది. మాయాద్యూతంలో వారు ద్రౌపదిని ఘోర అవమానం చేశారు. ఘోరమైన ప్రతిజ్ఞలు, అరుపులు అన్నీ పూర్తి అయిపోయాయి. అప్పుడు ఎవరికీ ఏం చేయాలో తెలియలేదు. గాంధారియే విదురుడి సహాయంతో ధృతరాష్ట్ర మహారాజుతో ఇలా అంది, ఓ మహారాజా, మమకారాన్ని విడిచిపెట్టండి, పరిస్థితులను చక్కదిద్దండి, పాండవులకు న్యాయం చేయండి అంది. వెంటనే ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాలిచ్చి పరిస్థితిని చక్కదిద్దాడు కూడా. తర్వాత రెండవసారి జూదంలో భర్త చేసే అన్యాయాన్ని చూసి చాలా గట్టిగా ఇలా చెప్పింది, మన దుర్యోధనుడు పుట్టగానే గాడిదలాగా అరిచాడు. అప్పుడు నక్కలు, కాకులు కూడా అరిచాయి. ఆ అశుభ సూచకాలు బట్టి పెద్దలు వీడి వల్ల కులక్షయం అవుతుందని చెప్పారు కనుక వీడిని విడిచిపెట్టండి అంది. ఎన్ని చెప్పినా, ఎంతమంది చెప్పినా వినడు కాక వినడు. పైగా ఒక ఘోరమైన మాటను ఆనాడే గాంధారితో ఇలా చెప్పాడు, ఓ గాంధారి, నాకు కులం నాశనమైనా పర్వాలేదు, నేను వీడిని మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదు అన్నాడు. ఇక గాంధారి ఏం చేస్తుంది? ఏం చేయలేకపోయింది. ఇంతలో రాయబార సన్నివేశం వచ్చేసింది. కృష్ణుడు వచ్చి యుద్ధం మంచిది కాదు, యుద్ధం వల్ల సర్వనాశం జరుగుతుంది కనుక అందరూ శాంతిగా ఉండండి అన్నాడు. ఆ శాంతి సందేశం దుర్యోధనుడు మొదలైన కౌరవులకు నచ్చలేదు. సభను విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు ధృతరాష్ట్రుడికి యుద్ధం అంటే భయం పుట్టుకుంది. పుత్రులు నడుస్తున్న త్రోవ మంచిది కాదని తెలిసింది. గాంధారిని పిలిపించి ఇలా అన్నాడు, అయ్యయ్యో ఓ గాంధారి, పిల్లలు మాట వినటం లేదు, మన చేయి దాటిపోయారు, మూర్ఖంగా ఎలా ప్రవర్తిస్తున్నారో చూడు, కాస్త నువ్వైనా వారికి బుద్ధి చెప్పు. మన దుర్యోధనుడు మూర్ఖంగా యుద్ధానికి దిగుతున్నాడు, యుద్ధ మూలంగా సంపద పోగొట్టుకుంటున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాడు, చివరికి జీవితాన్నే పోగొట్టుకుంటున్నాడు అని అప్పుడు కొట్టుకున్నాడు. అప్పుడు గాంధారి ఎలాంటి మొహమాటం లేకుండా అందరూ వింటూ ఉండగా నిండు సభలో ఇలా అంది, ఓ మహారాజా, పిల్లలు ఇలా చెడిపోవటానికి నువ్వే కారణం. నువ్వు పుత్ర ప్రేమకు వశుడైపోయావు. దుర్యోధనుడి చెడు ప్రవర్తన నీకు తెలుసు, దానినే నువ్వు మొదటి నుంచి ఆమోదించావు, చెడు పనులను చూసి ఆనందించావు. ఇప్పుడు అతడిని దారిలోకి తీసుకొని రాలేక దుఃఖిస్తున్నావు కనుక ఇప్పుడు లభించే ఫలాన్ని నువ్వు తప్పకుండా అనుభవించండి. తర్వాత వెంటనే విదురుణ్ణి పిలిచి దుర్యోధనుడిని సభకు రప్పించి ఇలా అంది, ఓ కుమార, ఇప్పటికైనా చెడు బుద్ధిని విడిచిపెట్టు, చెడు సాంగత్యాన్ని విడిచిపెట్టు. నువ్వు నీ పరివారం జీవించటానికి ఈ రాజ్యంలో సగభాగం చాలు కనుక మిగిలిన భాగాన్ని పాండవులకు ఇచ్చేసయ్యా. ఇదే న్యాయం, ఇదే ధర్మం. అసలు ఈ రాజ్యం నీది కాదు, నీ తండ్రిది కాదు, పాండురాజుది కనుక నీ తండ్రి రాజు
రాజు కాడు. ఇది నిజంగా పాండవులకే చెందుతుంది. దీనికి నిజంగా ధర్మరాజే రాజు. ఈ విషయం బాగా జ్ఞాపకం ఉంచుకొని స్పష్టంగా చెప్పింది. అలా సత్యం చెప్పిన గాంధారిని శ్రీకృష్ణుడు మెచ్చుకున్నాడు. తర్వాత శ్రీకృష్ణ రాయబారం విఫలమైంది. యుద్ధానికి అందరూ సిద్ధమయ్యారు. అప్పుడు దుర్యోధనుడు తల్లి వద్దకు వచ్చి, అమ్మ, నేను జయించాలని ఆశీర్వదించన్నాడు. అప్పుడు గాంధారి కన్న కొడుకు కదా అని మమకారాన్ని చూపించలేదు, పుత్ర ప్రేమను చూపించలేదు. వీడి వల్ల జరిగిన ప్రమాదాలు, హత్యలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ ఆమెకు తెలుసు. అందుచేత దుర్యోధనుడితో ఒక అద్భుతమైన మాటను ఇలా మాట్లాడింది. నాయన, యతో ధర్మస్తతో జయ. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ జయం ఉంటుంది అని ఆశీర్వదించింది. కానీ విజయోస్తు, నీకు జయం కలుగుతుంది అని మాత్రం ఆశీర్వదించలేదు. ఎందుకంటే ఆనాడు నిండు సభలో ద్రౌపదీదేవి అవమానం జరిగిన సమయంలో కౌరవులు ఆ చెడు పని వల్ల సర్వనాశమైపోతారు అని మహాత్ములందరూ అనేశారు, శపించారు. కనుక గాంధారి ఇప్పుడు జయోస్తు అంటే అది సత్యం కావచ్చు, అసత్యము కావచ్చు. సత్యమైన పక్షంలో కౌరవులు గెలిస్తే మహాత్ముల మాట అగౌరవించినట్లు అవుతుంది కదా. దానివల్ల ధర్మ వ్యవస్థ తారుమారవుతుంది. అసత్యమైన పక్షంలో అంటే ఆశిస్సుతో ఓడిపోయినప్పుడు ఎప్పుడూ సత్యమే మాట్లాడే గాంధారికి అబద్ధమాడిన దోషం వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో గాంధారి ధర్మంగా ఆలోచించి అలా దీవించింది. ఇంతటి యోగ్యురాలు గాంధారి, న్యాయశీలి, ధర్మాత్మురాలు, నిష్పక్షపాతి. భర్తకు కొడుకులకు మధ్య తీవ్రంగా నలిగిపోయింది. మానసిక క్షోభను అనుభవించింది. ఇది గాంధారీదేవి యొక్క వ్యక్తిత్వం, అంతరంగం. ఇలా మనం ఇంతవరకు స్త్రీ పర్వంలో ప్రధాన పాత్రలైన గాంధారి, ధృతరాష్ట్రుల గురించి తెలుసుకున్నాం. ఇక ఈ స్త్రీ పర్వంలోని ప్రధాన విషయాన్ని తెలుసుకుందాం. మహాభారతంలో ఈ స్త్రీ పర్వం 11వ పర్వం. ఇందులో 27 అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా జలప్రదానిక పర్వం, శ్రీ విలాప పర్వం, శ్రాద్ధ పర్వం అనే 3 పర్వాలు ఉన్నాయి. గాంధారి, ధృతరాష్ట్రులిద్దరూ కూడా పుత్రులు, బంధువులు, పౌత్రులు, మిత్రులను కోల్పోయారు. రెక్కలు తెగిన పక్షుల్లాగా అయిపోయారు. కొమ్మలు విరిగిన చెట్లులాగా మిగిలిపోయారు. పుత్రుల మరణ వార్తలతో ధృతరాష్ట్రుడు ఎంతగానో దుఃఖించాడు. గాంధారి ఎంతగానో కోపించింది. సంజయుడు ధృతరాష్ట్రుడి దుఃఖం శమించేలాగా చేశాడు. శోకం అర్థాన్ని, పరమార్థాన్ని చెడుగొడతాయి అని ఊరడించాడు. విదురుడు ఇలా అన్నాడు, ఓ మహారాజా, నిన్ను నువ్వు నిగ్రహించుకో. సకల ప్రాణులకు ఇదే పరమగతి. కూడబెట్టిన వాడికి వినాశనమే ముగింపు, ఎగిసిపడటానికి పతనమే ముగింపు, కలయికకు విడిపోవటమే ముగింపు, జీవితానికి మరణమే ముగింపు. అల్పబుద్ధులు మాత్రమే దుఃఖిస్తారు. కనుక ప్రజ్ఞతో మనస్సులోని దుఃఖాన్ని దూరం చేసుకోవాలి. పూర్వకర్మ వెంటాడి పీడిస్తుంది. ఇది మానసిక దుఃఖం. అయితే సత్వగుణంలో నిలిచిన వారు దీనికి కూడా బాధపడరు. కనుక సత్వగుణాన్ని వృద్ధి చేసుకొని బోధించాడు. తర్వాత వ్యాసుడు ఇలా బోధించాడు, ఓ మహారాజా, అన్నిటి పట్ల స్నేహభావాన్ని కలిగి ఉండి శీలాన్ని దిద్దుకోవాలి. సర్వప్రాణుల మీద దయ చూపించాలి. దమం, త్యాగం, ఏమరపాటు లేకపోవటం అనే ఈ 3 పరబ్రహ్మాన్ని చేర్చే సాధనాలు. కనుక సూక్ష్మ దృష్టిని కలిగి ఉండు. జ్ఞానమనే జలంతో శోకమనే అగ్నిని చల్లార్చుకో అని బోధించి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ విదురుడు ఇలా బోధించాడు, ప్రాణులు పుట్టుకకు ముందు లేవు, మధ్యలో కనిపిస్తాయి, తర్వాత ఉండవు, కనుక శోకించకు, ప్రయోజనం లేదు అని బోధించాడు. తర్వాత రణభూమిని చూడటానికి ధృతరాష్ట్రుడు, గాంధారి, ఇతర స్త్రీలు బయలుదేరారు. దారి మధ్యలో కృపుడు, కృతవర్మ, అశ్వత్థామలు వారికి కనిపించారు. వారు గాంధారి, ధృతరాష్ట్రులను ఓదార్చారు. తర్వాత కృపుడు హస్తినాపురానికి వెళ్ళాడు. కృతవర్మ ద్వారకకు వెళ్ళాడు. అశ్వత్థామ వ్యాసాశ్రమానికి వెళ్ళాడు. తర్వాత గాంధారి, ధృతరాష్ట్రులను చూడటానికి పాండవులు వచ్చారు. అప్పుడు శ్రీకృష్ణుడు, వ్యాసాశ్రమం అంటే హరిద్వార ఋషికేశ అవతల ఉండేటువంటి హిమాలయంలో ఉండేది వ్యాసాశ్రమం, అది కనపడదులేండి. అప్పుడు శ్రీకృష్ణుడు ఉపాయంతో భీముణ్ణి కాపాడాడు.
ధృతరాష్ట్రుడు బాహువులు చాచగానే భీముడి స్థానంలో ఉక్కు భీముడి విగ్రహాన్ని పెట్టించాడు. ధృతరాష్ట్రుడు దానినే నిజమైన భీముడు అనుకొని పిండి పిండి చేసి ఏడ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు భీముడు చావలేదని నిజాన్ని చెప్పి మనస్సులో ఈ శోకాన్ని కూడా తొలగించుకోండి అని ఓదార్చాడు. ఇంతలో గాంధారికి విపరీతమైన కోపం వచ్చి పాండవులను శపిద్దామనుకుంది. వెంటనే వ్యాసమహర్షి అక్కడికి వచ్చి కౌరవుల అకృత్యాలన్నిటినీ చెప్పి గాంధారిని వారించాడు. అప్పుడు గాంధారి భీముడితో ఇలా అంది, ఓ భీమా, దుశ్శాసనుడి రక్తాన్ని ఎందుకు తాగావు అని సూటిగా ప్రశ్నించింది. అప్పుడు భీముడు, అమ్మ, అది నటన మాత్రమే, సోదరుడి రక్తాన్ని ఎవరైనా తాగుతారా? తాగరు కదా అని శాంతింపజేశాడు. అయినా గాంధారి వదల్లేదు. ఓ భీమా, నా కుమారుల్లో ఒక్కడిని కూడా మిగిల్చకుండా ఎందుకు చంపేశావంది. భీముడు, అమ్మ, ప్రతిజ్ఞ చేశాను కదా, అది నెరవేర్చుకోవటం కోసమే అలా చేశానన్నాడు. తర్వాత అందరూ కురు స్త్రీలతో కలిసి రణభూమిలోకి వెళ్ళారు. అక్కడ గాంధారి వ్యాసుడికిచ్చిన దివ్య దృష్టితో మరణించిన వీరులందరినీ కూడా, వ్యాసుడు ఇచ్చినటువంటి దివ్య దృష్టితో మరణించిన వీరులందరినీ, అంటే తాను కట్టుకున్నటువంటి సందుల్లో నుంచి చూసింది అన్నమాట. కట్టుకుంది కదా, అక్కడి నుంచే కనపడింది కూడా. స్త్రీల విలాపాలను విన్నది. ఆ కంటికి కట్టుకున్నటువంటి సందుల్లో నుంచే చూసింది. అక్కడ అభిమన్యుడిని చూసి ఉత్తర ఏడ్చింది, సైంధవుడిని చూసి దుశ్శల ఏడ్చింది. తర్వాత గాంధారి తన పుత్రులను, భీష్మాది వీరులను, రాజులను చూసి ఏడ్చింది. భీష్ముడు శాంతింపచేయటంలో, కృష్ణుడు శాంతింపచేయటంలో సమర్థుడని ఎన్నుకొని మనస్సులోని బాధంతా చెప్పుకుంది. చివరికి కృష్ణుడే కారణమని భావించింది, కోపించింది. ఓ కృష్ణ, ఈ రోజు నుంచి 36 సంవత్సరాలు గడిచిన తరువాత నీ వారందరూ అంతఃకాలంతో నశిస్తారు, నువ్వు కూడా దిక్కులేని మరణాన్ని పొందుతావు అని శపించింది. అప్పుడు కృష్ణుడు గాంధారిని ఇలా మందలించాడు. ఓ గాంధారి, ఏం మాట్లాడుతున్నావు? పిల్లలను పెంచిందెవరు? పోషించిందెవరు? తీర్చిదిద్దిందెవరు? ఇందాక తీసుకొని వచ్చిందెవరు? వారికి సరిదిద్దడం తల్లిదండ్రులైన మీదే బాధ్యత కదా. ఈ సర్వనాశనానికి అంతా మీ దంపతులు ఇద్దరి లోపగుణమే కారణం తెలుసుకొని శాంతించు. మీకిక పాండవులే దిక్కు, వారిని చక్కగా చూసుకో అన్నాడు. ఆ తర్వాత ఆ సంస్కారాలు జరిగాయి. అందరికీ ఒకరికొకరు నమస్కారాలు చేసుకున్నారు, సంస్కారాలు జరిగాయి. తర్వాత సైన్యం గురించి ధర్మరాజును లెక్కలు అడిగాడు. ధర్మరాజు ఇలా చెప్పాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, యుద్ధంలో 166,20,000 మంది చనిపోయారు. 24,165 మంది గురించి జాడ తెలియలేదు అని చెప్పాడు. తర్వాత కుంతీదేవి కర్ణుడి జన్మ వృత్తాంతం గురించి పాండవులకు చెప్పింది. ఆ విషయం విని ధర్మరాజు తట్టుకోలేకపోయాడు. ఇక ఈ రోజు నుంచి స్త్రీల మనస్సులో ఏ రహస్యం కూడా నిలవదు అని గట్టిగా చెప్పాడు. ఇలా శ్రీ పర్వం మరణంతోనే శత్రుత్వం నశిస్తుంది అనే మాటను సత్యం చేసింది. ఈ శ్రీ పర్వం దివ్య సత్యాన్ని తెలుపుతుంది కూడా. మంచిగా ఉండండి, మంచి చేసుకోండి, దీనివల్ల లోకలందరూ స్తుతిస్తూ ఉంటారు, పరలోకంలోనూ మేలు కలుగుతుంది. దీనికి వ్యతిరేకంగా చెడు చేసుకుంటే మాత్రం ఈ లోకంలో నింద మాత్రమే మిగులుతుంది, పరలోకంలో కూడా మేలు జరగదు అని ఈ శ్రీ పర్వం బోధిస్తుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.